ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నాం. ఇదివరకే నేను గెలిచితిని అయినను గాని ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను గాని నేను అనుకున్నట లేదు గాని దేవుని నిమిత్తము క్రీస్తు యేసు పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసి. ప్రేమ కనికరం కలిగిన దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. దొమ్మట సంఘంలోనికి మీరు నడిపించిన దానిని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మరి ఇప్పుడున్నప్పుడు మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని మరికొద్ది నిమిషాల్లో యోగ్యముగా పాల్పొందడం సహాయము దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. నేను ఇదివరకే గెలిచి తిని అని అయినా గాని ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతునని అయినా నేను అనుకోవడం లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తిను దానిని పట్టుకొనవలెనని ఏం చేస్తున్నాడట? పరిగెత్తుతున్నాడట. దేని నిమిత్తము పట్టబడి తిను దాన్ని పట్టుకోవాలని. ఇది ఒకటే మాట చాలేదు. క్రీస్తు యేసు చేత దేని కొరకు మనము పట్టబడి తిము. ఒక్క మాట చాలు. జీవితంలో ఒక ప్రశ్న మనకు మనమే వేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఇస్తున్న సాక్ష్యం ఏంటిదంటే, నేను దేని కొరకు పుట్టానో, దేని కొరకు దేవుడు నన్ను పట్టుకున్నాడో దాన్ని పట్టుకోవాలని నేను ఏమంటున్నాడు? నడుచుకుంటున్నా అన్నాడా? పరిగెత్తటం వేరు, నడవటం వేరు, దేకటం వేరు, పాకటం కూడా వేరు. పాకటం, దేకటం, నడవటం, పరిగెత్తటం. ఒకసారి ఒక కాలేజీలో ఇంటర్వ్యూ జరుగుతుంది. అమెరికా వాళ్ళు వచ్చారు. వచ్చేసేసి ఇంటర్వ్యూ తీసుకుంటుంటే ఒక అబ్బాయి అడిగాడు, సార్ మీ దేశము అంత అభివృద్ధి ఎట్లా చెందింది, అంతగా ఎలాగ ఆశీర్వదించబడింది, కారణం ఏంటి? అంత మీరు ఆశీర్వదించబడడానికి వాళ్ళ ప్రపంచ దేశాలకి అప్పించే దేశముగా అమెరికా దేశం ఉండింది. ఎలా ఇంతగా ఆశీర్వదించబడ్డారు, ఎట్లా సాధించారు మీరు అని అడిగాడంట. ఆయన అన్నాడంట, మీరు ఇప్పుడు మనం ఎన్నో ఫ్లోర్ అంటే 4వ ఫ్లోర్ ఉన్నాం, ఈ 4వ ఫ్లోర్ మీదకి నువ్వు ఎట్లా వచ్చావని అడిగాడు ఆయన. 4వ ఫ్లోర్ మీదకి నువ్వు ఎట్లొచ్చు అంటే, మామూలుగానే మెట్ల మీదకైనా వస్తాను కదా సార్ అంటే, మెట్ల మీదకే ఆ బిల్డింగ్లోకి ఫ్లైట్ వేసుకొని వస్తారు ఎవరన్నా, మెట్ల మీదకైనా కానీ నువ్వు ఎట్లొచ్చు అంటే, నడుచుకుంటున్నా సార్. మేమైతే నడుచుకుంటూ రాము, మేము పరిగెత్తుకుంటూ వస్తాం, మీరైతే అందుకు మీరు వెనుకబడ్డారు. మేము పరిగెత్తుతాం కాబట్టి 4 అడుగులు. పరిగెత్తటము ప్రతిదానికి పరుగు 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 పరుగు. బైబిల్లో అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. ఆ పనివాడికి ఒక దూడను సిద్ధపడితే వాడు పరిగెత్తుకొని పోయి మందకు పోయి ఒక మంచి దూడను తీసుకొని పరిగెత్తుట. దేని కొరకు పరిగెత్తుతున్నావు?
అంటే దేవుడు నన్ను దేని కొరకు పట్టుకున్నాడో దాన్ని పట్టుకోవాలని. అంటే ఇక్కడ అర్థమవుతుంది విషయం ఏంటంటే ఒక గురి అనేది, ఒక టార్గెట్ అనేది ఇక్కడ ఆయనకు ఉందన్నమాట. ఒక గురి కలిగి నడుస్తున్నాడు, ఒక గురి కలిగి పరిగెత్తుతున్నాడు, ఒక గురి కలిగి పనిచేస్తున్నాడు అన్నమాట. గురి లేకుండా పని చేయకూడదు. జీవితంలో మనం ఏదైనా సాధించాలని అనుకుంటే టార్గెట్ అనేది కంపల్సరీ, గురి అనేది ఖచ్చితంగా